ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద వంటిల్లు యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు నేను న్యూట్రిపాట్ లో పెరుగు ఎలా తోడు పెట్టాలనేది చూపిస్తాను. సో దీనివల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్, అలాగే టైం కూడా ఎంత సేవ్ చేసుకోగలుగుతాం అనేది చూపిస్తాను. ముందుగా నేనైతే పాలు తీసుకుంటున్నాను. ఇదైతే ప్యాకెట్ పాలు కాదండి, మేము మంచిగా బర్రె పాలు పోయించుకుంటాము. సో ఈ పాలను నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసాక కొంచెం గోరువెచ్చగా చేసుకున్నాను. సో చల్లటి పాలలో అయితే మనం పెరుగు తోడయ్యొద్దు. సో నేను ఇప్పుడైతే గిన్నెలో పోసేస్తున్నానండి. సో ఇలా పాలు మొత్తం మనకు కావాల్సిన మీగడ కూడా వేసేసుకుంటే పెరుగు అనేది చాలా టేస్టీగా కూడా అవుతుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే పాలు పోసేసాక గిన్నెని అలాగే సైడ్ లో పెట్టేసుకుంటారు. కానీ దీంట్లో చూసారా ఎంత క్రీమీ టెక్స్చర్ మీగడ ఉందో. ఇదంతా కూడా మనం పెరుగులో వేసుకోవడం వల్ల మంచి క్రీమ్ గా ఫామ్ అవుతుంది పెరుగు. సో ఇప్పుడైతే పెరుగు తోడేద్దామండి. టెంపరేచర్ చూసుకుంటే పాలైతే గోరువెచ్చగా ఉన్నాయి, చాలు. మరి చల్లగా మరి వేడిగా కాకుండా. సో ఇది కూడా ఇంట్లో తోడేసిన పెరుగు అండి. నేను న్యూట్రిపాట్ లో చూడండి ఎంత గడ్డగా మంచిగా వచ్చిందో. సో దీన్నే నేను ఇప్పుడు ఈ పాలలో వేస్తున్నాను. కొంచెం అయితే సరిపోతుంది. ఒకసారి మనం వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని న్యూట్రిపాట్ లో పెట్టుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇదే న్యూట్రిపాట్. ఆల్రెడీ నేను న్యూట్రిపాట్ లో రైస్ ఎలా చేయాలనేది కూడా ఒక వీడియో పెట్టాను, క్లియర్ గా డీటెయిల్డ్ గా. మీరు ఆ వీడియో కూడా చూడండి. దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయండి. సో నేను ప్రతి ఒక్క ఆప్షన్ కి ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను మా యూట్యూబ్ ఛానల్లో. సో మీరు ప్రతి వీడియోని చూడండి డీటెయిల్ గా. మీరు కూడా ఈ న్యూట్రిపాట్ ని తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే పాలు ఉన్నాయి కదండి తోడు వేసింది తీసుకుంటున్నాను. సో అంతకంటే ముందు మీరు ఈ వెజల్ని చూడండి, ఈ గిన్నెని చూడండి. సో లోపల నేను ఏం చేశానంటే కొన్ని నీళ్లు పోసాను. అలాగే ఇది ఒక స్టాండ్ తీసుకున్నాను అనమాట. ఈ స్టాండ్ వల్ల ఏంటంటే మనం దీని మీద ఏవైనా ఎగ్స్ కానీ ఎలాంటి గిన్నెలైనా పెట్టుకోవచ్చు. కింద ఉన్న వాటర్ అనేది దాంట్లో స్టీమ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేనైతే దీంట్లో ఈ గిన్నెని ప్లేస్ పెడుతున్నానండి. సో మనం లిడ్ పెట్టేసుకుందాము. నేను లిడ్ పెట్టేశాను, మూత పెట్టేశాను. ఇక్కడ మనకు ప్రెషర్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో ఇక్కడ మనం చూస్తే సీల్ అండ్ రిలీజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే సీల్ మీద పెట్టుకోవాలి. రిలీజ్ అనేది ఏంటంటే ప్రెషర్ వెళ్ళిపోతుంది. మనకి ఇప్పుడు ప్రెషర్ ఉండాలి లోపల. సో ప్రెషర్ ఉండాలి కాబట్టి సీల్ చేసేసుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే మనం కంప్లీట్గా మూత పెట్టేసుకున్నాక ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేసుకుందాము. నేను ఇక్కడ స్విచ్ ఆన్ చేశాక మనకి ఇలా వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే వామ్ అని కూడా వస్తుందండి. సో ఆ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో వామ్ వస్తే క్యాన్సిల్ చేసుకోవాలి, అప్పుడు ఇలాగే వస్తుంది మెనూ ఆప్షన్. మనకి ఇక్కడ మెనూ ఆప్షన్లో స్లో కుక్, స్టీమ్, యోగర్ట్, కర్డ్ అనేది రెండు ఒకటే ఆప్షన్. సో నేను ఇప్పుడు ఈ ఆప్షన్కి వెళ్తున్నాను. ఫస్ట్ హెల్త్ కుకింగ్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకు స్లో కుక్ అనేది ఫస్ట్ మెనూ ఆప్షన్ క్లిక్ అయ్యింది. నెక్స్ట్కి వెళ్ళడానికి స్టీమ్ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. థర్డ్ టైం నేను క్లిక్ చేసినప్పుడు యోగర్ట్ అనే ఆప్షన్కి వెళ్తుందండి. సో ఇక్కడ చూస్తే మెనూ ఆప్షన్లో మనకు 8 hours టైం చూపిస్తుంది. సో ఇది 8 hours పెట్టాల్సిన అవసరం కూడా మనకి ఏం లేదు. ఒక 4 hours. సో మనకు టైమర్ 4 hours అయినప్పుడు మనం ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. సో 8 hours అన్ని చాలా టైం కదా. సో మనకు ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అవుతుందేమో, చాలా కరెంట్ అవుతుందేమో అని కూడా మీరు దాని గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే ఇది అంత ఎక్కువ కరెంట్ ఏం తీసుకోదండి. జస్ట్ ఇది మన లోపల పెట్టిన లిడ్ని అదే లోపల ఉన్న గిన్నెని వార్మ్ చేసుకుంటూ కర్డ్ అనేది ప్రిపేర్ చేస్తుంది. మీరు వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. ఇక్కడ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి 8 hours నుంచి. సో 8 hours అనగానే అది కంప్లీట్గా 8 hours అయితే తీసుకోదు. సో ఆ కర్డ్, ఆ పెరుగుకి కావాల్సిన టెంపరేచర్ని లోపల అది ఫామ్ చేసుకుంటుంది. చేసి మనకు 4-5 hours కర్డ్ అనేది ఇక్కడ ఫామ్ అయిపోతుంది. మీరు మూత తీసి కూడా చూడొచ్చు, మంచిగా చిక్కగా గడ్డగా పెరుగు వస్తుంది. టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. నేను ఇది కంప్లీట్ అయిపోయాక ఒక 4 hours 5 hours తర్వాత లోపల కర్డ్ అనేది ఎలా అయ్యింది అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు మీరు తప్పకుండా చూడండి. సో చూసారు కదండి, ఆల్మోస్ట్ 5 hours అయిపోయింది మన కర్డ్. మనం ఒకసారి చెక్ చేద్దాము. సో ఇక్కడ చూస్తే కర్డ్ మంచిగా గట్టిగా అయిపోయిందండి. మనం చిక్కటి పాలు తీసుకుంటే కర్డ్ అనేది గట్టిగా మీగడతో వస్తుంది. సో పల్సటి పాలు తీసుకుంటే కర్డ్ అనేది గట్టిగా రాదండి. ఇక్కడ నేను ఇప్పుడు స్పూన్తో చూపిస్తాను.
ఇదిగో చూడండి పెరుగు అయితే ఎంత గట్టిగా మంచిగా అయ్యిందో. పాలైతే ఎంత చిక్కగా ఉంటే అంత గట్టి పెరుగు వస్తుందండి మనకు. పల్సటి పాలైతే చూడండి ఇక్కడ నాకు కొన్నే వాటర్ వచ్చాయి తోడుకున్నాక పెరుగు. కానీ అదే పల్సటి పాలు తీసుకున్నట్లయితే మీకు వాటర్ అనేది ఎక్కువ వస్తుంది. పెరుగు గట్టిగా వచ్చినా కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, న్యూట్రిపాట్ యూస్ చేసుకొని మనం కర్డ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను వీడియోలో చేసి చూపించాను. సో ఈ కంప్లీట్ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.